హాయ్ నమస్తే. క్యాలీఫ్లవర్ సీజన్ అయిపోతుంది కాబట్టి నా స్టైల్లో నేను ఊరగాయ పెట్టాను, ఒకసారి చూసేసేయండి. క్యాలీఫ్లవర్ పువ్వులు తీసి ఉట్టి పువ్వులు ఒకటే తీసుకోవాలి, కాడలు వేయకూడదు. ఉప్పు నీటిలో బాగా కడిగేసి స్టవ్ మీద నీళ్ళల్లో 1.5 స్పూన్ వెనిగరు, సాల్ట్ వేసి మరిగించి క్యాలీఫ్లవర్ వేసి గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. 5 నిమిషాలు ఉంచి ఉడకబెట్టకూడదు, దానివలన నారలా వచ్చి సాగుతుంది ఉడకబెడితే. తర్వాత వెనిగర్ వలన స్టిఫ్గా ప్లస్ వైట్గా ఉంటాయి, పాడవదు కూడాను ఊరగాయ. వాడేసి క్లాత్ మీద ఫ్యాన్ గాలి కింద 4 to 5 hours ఆరబెట్టాలి. 7 cups ముక్కలు ఇవి. మెంతులు 1.25 టేబుల్ స్పూన్లు, 3 టేబుల్ స్పూన్లు ఆవాలు, పాలింగువ ఇప్పుడే వేసేసి వేయించేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ముక్కలు శుభ్రంగా ఆరిపోయాయి, మాయిశ్చర్ అనేది లేదు. ఇప్పుడు 250 ml ఆయిల్ పోసి బాగా వేడెక్కనవ్వాలి. ఇందులో క్యాలీఫ్లవర్ వేసి హై మీద ఒక 2 minutes వేయించాలి. పచ్చి అనేది ఉండకూడదు, అలా అని ఉడకకూడదు, ఖస్ మనాలి తినేటప్పుడు. వేయించడం వలన కొద్దిగా ఉన్న మాయిశ్చర్ అంతా ఎగిరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి మెంతులు ఆవాలు చల్లారిపోయాయి, ఇవి పౌడర్ చేసేసుకోవాలి. 3 నిమ్మకాయల రసానికి పెట్టుకోవాలి పక్కన. క్యాలీఫ్లవర్ చల్లారిపోయింది. ఉప్పు 1/3 కప్ అంటే 4 టేబుల్ స్పూన్స్. కారం వచ్చి 1/2 కప్ చొప్పున వేసాను. 9 టేబుల్ స్పూన్స్. పసుపు 1 టీ స్పూను. మెంతిగుండ ఆవగుండ 1/2 కప్పు అంటే 3 టేబుల్ స్పూన్లు వేసాను. నిమ్మకాయ రసం పిండేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు కావస్తే వెల్లుల్లిపాయలు వేసుకోండి, నేను వేయలేదు. రాత్రి అంతా వదిలేసి మన్నాడు చూసారుగా నూనె ఎలా వదిలేసిందో. ఇప్పుడు ఒకసారి ఉప్పు రుచి చూసుకున్నాను. 2 టీ స్పూన్లు కలిపాను, మళ్ళీ 2 నిమ్మకాయలు కలుపుతున్నాను. క్యాలీఫ్లవర్కి దానికంటూ పులుపు ఉండదు కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పులుపు, కారం, ఉప్పు అన్నీ సరిపోయి సూపర్గా ఉంది, నేను తింటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో అనేది. ఉప్పు, పులుపు, కారం సూపర్గా ఉంది, ఖస్ మంటుంది.